తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి తిరిగి వస్తుండగా పుదుకొట్టే దగ్గర ప్రమాదానికి గురయ్యారు. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ను భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్, హత్నూరా మండలాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్లిన కాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, మంగాపూర్ గ్రామస్తులు మృత్యువాత పడ్డారు. తమిళనాడులో పుదుకొట్టై దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందగా మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్న భక్తులు తిరిగి సొంత ఊళ్లకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పుదుకొట్టై జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ను భారీ కంటైనర్ ఢీకొట్టింది. వ్యాన్లో మొత్తం 16 మంది ఉండగా 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో 7 స్పాట్లోనే మరణించగా మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శబరి యాత్రికులు ప్రయాణించుకొని తిరుగు ప్రయాణం చేస్తుండగా తమిళనాడు సమీపంలోని కంటైనర్ లారీ ఢీకొని 3 మృతి మా కాజిపేట గ్రామస్తులు. దాంట్లో నాగరాజు, మహేష్, ఇంకో కొద్ది మంది ఉన్నారు. దానివల్ల కాజిపేట గ్రామం ఇంతకు ముందే తెలిసినందుకు శోక సముద్రంలో మునిగిరు. 40 రోజులు దీక్ష చేసి భగవంతుని సన్నిధికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ కావడం నిజంగా బాధాకరం. మృతదేహాలన్నీ కూడా తీసుకురావడానికి మా శాసనసభ్యులు గారు ప్రభుత్వం ద్వారా మాట్లాడి ఎస్పీకి, కలెక్టర్లకు కూడా మాట్లాడి వాళ్ళ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి తీసుకొస్తాం. ఈరోజు సాయంత్రమే సిఐ గారిని, ఎంఆర్ఓ గారిని తీసుకొని మేము కూడా వెళ్ళి అక్కడ చెన్నై పోయి అక్కడ నుంచి ఫ్లైట్లో పోయి అక్కడ అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రేపు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ఆ డెడ్ బాడీస్ని అన్నీ కూడా మృతదేహాలన్నీ కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ప్రమాదం గురించి తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తమిళనాడు అధికారుల్ని సంప్రదించారు. పుదుకొట్టై జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన మెదక్ కలెక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇక పుదుకొట్టై జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. తమిళనాడులోని పుదుకొట్టై వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో నాగరాజు, మహేష్ కుమార్, శ్యామ్, ప్రవీణ్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, సురేష్తో పాటు వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నారు. శ్రీశైలం, భూమాగౌడ్, రాజు, వెంకటేష్లకు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని పుదుకొట్టైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుల దుర్మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.